హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఫిజిక్స్లో ఆల్రెడీ ఫస్ట్ లెక్చర్ అయిపోయింది. ఏమేమి చూసామంటే జస్ట్ ఒకసారి రీక్యాప్ చూసుకుంటాం. ఒకసారి నార్మల్గా ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ చూసుకున్నాం, సైన్ కాస్ట్ అండ్ కొన్ని రేషియోస్లో ఫార్ములాస్లు ఉంటాయని చూసుకున్నాం. అండ్ క్వాడ్రాంట్ రూల్ చూసాం, కొన్ని క్వశ్చన్స్ చేసాం, రైట్. అండ్ ఆఫ్టర్ డిగ్రీస్ అండ్ రేడియన్స్ కన్వర్షన్స్ చూసుకున్నాం. డిగ్రీస్ నుంచి రేడియన్స్కి వెళ్ళాలంటే ఇంటూ పై బై 180 చేయాలనుకున్నాం. రేడియన్స్ నుంచి డిగ్రీస్కి వెళ్ళాలంటే ఇంటూ 180/π చేయాలనుకున్నాం. దట్స్ ఇట్. అండ్ స్మాల్ యాంగిల్స్ అప్రాక్సిమేషన్స్ కూడా చూసుకున్నాం. డీటెయిల్గా చెప్పా స్మాల్ యాంగిల్స్ అప్రాక్సిమేషన్స్ అయితే అది మాత్రం డీటెయిల్గా చెప్పా. ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ఫస్ట్ లెక్చర్ ఓపెన్ చేసి చూడండి. ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా సెపరేట్గా మెన్షన్ చేస్తున్నాను, మీరు ప్లేలిస్ట్లో కూడా చూసుకున్నా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే బైనామియల్ అప్రాక్సిమేషన్. బైనామియల్ అప్రాక్సిమేషన్ ఏంటంటే కొంచెం ఎక్కువగానే యూజ్ అవుతుంది. ఓవరాల్ ఫిజిక్స్లో ఎక్కువగానే యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ గ్రావిటేషన్. సో ఇప్పుడు ఏంటంటే బైనామియల్ అప్రాక్సిమేషన్ అంటే ఏంటి? జనరల్గా మ్యాథ్స్లో చూస్తే మేబీ ఇన్ లిమిట్స్ చాప్టర్, ఆ లిమిట్స్ చాప్టర్లో ఏంటంటే బేసికల్గా దాంట్లో కొన్ని ఎక్స్పాన్షన్స్ అనేవి చూస్తాం. అక్కడ చాప్టర్ వచ్చినప్పుడు ఎక్స్పాన్షన్స్ అన్ని కూడా అక్కడ డీటెయిల్గా చెప్తా. వాటిలో వన్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ ఏంటంటే లిమిట్స్ కాదు, బైనామియల్ థియరమ్లో వస్తుంది. 1+x⁴ అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్స్లో వస్తుంది. బైనామియల్ థియరమ్ చాప్టర్లో వస్తుంది. జనరల్గా అక్కడ 4 టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ అనేవి ఉంటాయి. జనరల్గా 4 టైప్స్లో ఉంటాయి. సో ఇక్కడ జనరల్గా బేసిక్గా మనం ఓవరాల్గా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ చూడండి 1+x⁴n is equal to 1+nx/1. నెక్స్ట్ n-2 into nx అలాగా సంథింగ్ ఓవరాల్ ఇంకా ఎక్స్పాన్షన్ ఉంటుంది. బట్ మనకి ఫిజిక్స్లో అదంతా కూడా అవసరం లేదు, ఎందుకంటే ఫిజిక్స్లో బైనామియల్ అప్రాక్సిమేషన్లో యూజ్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ హియర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎన్ని లెస్ దాన్స్ పెట్టినా చూడండి ఒకసారి. ఎక్స్ కన్నా 1 కన్నా ఎక్స్ అనేది అంత చిన్న నెంబర్ అని అర్థం. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమేమి అవ్వచ్చు? జనరల్గా 0.1 అవ్వచ్చు, 0.01 అవ్వచ్చు, లేదా 0.0001 సంథింగ్ అలాగా 0.00 సంథింగ్ ఆ నోటేషన్స్లో ఉంటాయి. ఆ నెంబర్స్ ఏంటంటే 1 కన్నా చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్న నెంబర్స్. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు అంటే ఇది 1+x⁴n అంటే జస్ట్ ఎక్స్ ఉందా, ఆ ఎక్స్ని ఈ ఎన్తో మల్టిప్లై చేయడమే. జస్ట్ 1+nx అని రాస్తే సరిపోతుంది. అదే ఒకవేళ 1 - n⁴x అంటే జస్ట్ హోల్ టు ది పవర్లో ఏది ఉన్నా సరే అది తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, సారీ ఇది రివర్స్లో రాసినట్టున్నా, ఇలా రాసుకోవద్దు. ఇది 1 సెకండ్. ఇది ఏంటంటే ఇలా రాసుకోవద్దు, మొత్తంతో తీసేస్తాడు. ఇదేంటంటే ఒకసారి నేను పక్కన రాస్తున్నాను, ఇది చూడొద్దు. నేను పక్కన రాస్తాను 1 - x⁴n ఇలా రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1 - nx. జస్ట్ పవర్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఎక్స్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. పక్కన ఏ సైన్ ఉన్నా ఉండే 1కి ఎక్స్కి మధ్యలో ఏ సైన్ ఉన్నా ప్లస్ ఉంటే 1+nx అవుతుంది, మైనస్ ఉంటే 1 - nx అవుతుంది. సింపుల్. అర్థమైందా? ఓకే, ఆల్ అండర్స్టూడ్, రైట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ ద్వారా చూద్దాం సార్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆల్రెడీ నేను చేస్తే దీంట్లోనే ఇక్కడే చూడండి సార్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కలర్ మొత్తం ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1.001 హోల్ టు ది పవర్ 3 అంటే హోల్ క్యూబ్. ఇప్పుడు 1.001ని ఎలా రాసుకోవాలి? 1 ± సంథింగ్ హోల్ టు ది పవర్. అప్పుడు ఏ పవర్ ఇస్తే ఆ పవర్ 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. హోల్ టు ది పవర్ ఏదన్నా సరే ఉండే, బట్ 1 ± నోటేషన్లో రావాలి. ఈ నెంబర్ ఏమవ్వాలి? విచ్ ఈజ్ లెస్ దాన్ 1 అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు దీని నోటేషన్ ఎలా రాసుకుంటాం? 1 + 0.001 హోల్ క్యూబ్. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఏమైంది? ఇప్పుడు విచ్ ఈజ్ లెస్ దాన్ 1, అవునా కదా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ పవర్ డైరెక్ట్గా కింద దించితే 0.001 × 3 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? 1 + 3 × 0.001 ఇలా వస్తుంది. సో ఇదేమవుతుంది? 1 + 0.003 విచ్ ఈస్ ఫైనల్ ఆన్సర్ ఏమైంది? 1.003 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో బేసికల్గా ఇలా ప్రొసీడ్ అవ్వాలి బైనామియల్ అప్రాక్సిమేషన్స్లో ఇలా ప్రొసీడ్ అవ్వాలి. సో బేసికల్గా ఇది ఎక్కడ పడితే అక్కడ తగులుతూనే ఉంటుంది. కొలిజన్స్లో తగులుతుంది, వర్క్ పర్ ఎనర్జీలో తగులుతుంది, గ్రావిటేషన్లో తగులుతుంది, వేరే చాప్టర్స్లో తగులుతూనే ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్లో చూడండి, ఏ క్వశ్చన్ చేద్దాం? ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా, సెకండ్ క్వశ్చన్ నుంచి చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 1.002 హోల్ క్యూబ్. 1.002 హోల్ క్యూబ్. సో దీన్ని ఎలా రాస్తారు? 1.002 హోల్ క్యూబ్. దీన్ని ఎలా రాస్తారు? 1 + 0.002 హోల్ క్యూబ్. అంతే. 0.002 అంటే 1 కన్నా చిన్న నెంబరే కదా, బాగా చిన్న నెంబర్. సో ఈ కంపారిజన్లో ఏమవుతుంది? 1 + 3 × 0.002 అవుతుంది. 3 × 0.002 అంటే 0.006. యువర్ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 1.006. దిస్ వుడ్ బి ద ఫైనల్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. దీంట్లో అన్ని క్వశ్చన్స్ చెప్తాను, డీటెయిల్గా వినండి. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి? 1.003 హోల్ టు ది పవర్ -2.
1.003 హోల్ టు ది పవర్ -2. ఇక్కడ కొంతమంది దడిచిపోతారు, పవర్లో నెగిటివ్ వచ్చింది కదా, పవర్లో ఏమన్నా అనవసరం, ఎన్ అని ఇచ్చా, ఎన్ ఏ నెంబర్ అన్న అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అన్న అవ్వచ్చు, బట్ మన ప్రాసెస్ మారకూడదు. 1+0.003 హోల్ టు ది పవర్ -2 1 ఏం చేస్తారు, -2 కింద తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఇదేంటి 1 కన్నా చిన్న నెంబరా కదా, చిన్న నెంబరే, సో ప్రొసీడ్ అయిపోవడమే. సో 1+-2 ఇంటూ 0.003 అర్థమైందా. సో ఇప్పుడు ఇదేమవుతుంది 1 - 0.006. సో దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి ఒకసారి. మేబీ ఆన్సర్ 0.994 అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. 0.994 అనుకుంటున్నాను నేను, కరెక్ట్గా చెక్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, 1/1.001 1/1.001 అంతేనా. ఎస్. సో ఇప్పుడు దీన్ని అలా రాయొచ్చు. బేసికల్గా మ్యాథ్స్లో బేసిక్ మ్యాథమెటిక్స్ చాప్టర్ ఆల్రెడీ అయిపోయింది. మీరు ఒకవేళ దాంట్లో చూస్తుంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఏంటది, 1/a⁴ అంటే a⁻⁻mతో ఈక్వల్, అవునా కదా. ఆల్రెడీ ఒక బేసిక్ మ్యాథ్స్లో ఆల్రెడీ చెప్పా, ఈ ఐడెంటిటీస్ వస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 1/1.0001 అంటే హోల్ టు ది పవర్ 1 కదా, హోల్ టు ది పవర్ 1 కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు నేను, 1.0001 హోల్ టు ది పవర్ -1 అంతే. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, 1+0.00001 హోల్ టు ది పవర్ -1 ఏముంది, పవర్ని తీసుకొచ్చి కింద తీసుకొచ్చాను. 1 + -1 ఇంటూ 0.0001 ఏమవుతుంది, 1 - 0.0001 ఆన్సర్ ఏమవుతుంది 0.9999 అని అనుకుంటున్నా ఆన్సర్. మీరు చెక్ చేయండి. ఓకే, +1 చేస్తే ఏమవుతుంది, 1 వస్తుందా, అంతే కరెక్ట్. రాంగ్ అయితే చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు కరెక్ట్, ఒకవేళ రాంగ్ అయితే మీరు ఎవరన్నా చెప్తే కానీ పిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, 1/√99 1/√99 ఇది కొంచెం కాంప్లికేటెడే, సో చెప్తాను చూడండి ఎలా చేయాలి. సో ఇప్పుడు జనరల్గా 1/√99 అంటే 99 టు ది పవర్ 1/2 కాదా. ఎస్. ఇప్పుడు అదే దీన్ని పైకి తీసుకెళ్తే 99 పవర్ -1/2 కాదా, -1/2 కాదా. ఎస్ సార్. మరి తర్వాత ఏం చేయొచ్చు, 99 ఎలా రాయొచ్చు, 100 - 1 కింద రాయొచ్చు, అవునా కదా. 100 - 1 హోల్ టు ది పవర్ -1/2. కానీ మనకి ఏ ఫార్మెట్లో కావాలి, 1 ± అనే ఫార్మెట్లో కావాలి, అవునా కదా. 1 ± ఫార్మెట్లో కావాలి బేసికల్గా, కానీ ఇది ఆ ఫార్మెట్లో ఉందా, లేదు. అది ఒక 100 కామన్ తీస్తే, ఈ హోల్ దాంట్లో 100ని కామన్ తీస్తే ఏమవుతుంది, 100ని కామన్ తీస్తే 100 టు ది పవర్ 4 -2 100 కామన్ తీస్తే -1/100 హోల్ టు ది పవర్ -1/2 ఇలా వస్తుంది 100 కామన్ తీస్తే. ఓకే, ఇప్పుడు 100 టు ది పవర్ 1/2 అంటే 10 కదా, కాకపోతే 1/10 వస్తుంది. ఈ 100 టు ది పవర్ -1/2 అంటే మీనింగ్ ఏంటి, 1/100 హోల్ టు ది పవర్ హోల్ టు ది పవర్ 1/2 అంటే 1/√100 కదా మీనింగ్. 1/√100 అంటే 1/10 సింపుల్, 1/10. ఇప్పుడు 1/10 ఇంటూ, ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 1/100 అంటే ఎలా రాయొచ్చు, 0.01 కాదా. చూడండి, <1 విచ్ ఈజ్ <1 ఫార్మాట్లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, ఆ మైనస్ని కింద తీసుకొస్తే మైనస్ ప్లస్ అవుతాయి కదా, అంటే ఏమవుతుంది 1 + 1/2 ఇంటూ 0.01 అవునా కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/10 ఇంటూ 1 + 0.01/2. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, మీరు సింప్లిఫై మీరు చేయండి, నేను సింప్లిఫై చేయట్లేదు, నేను డైరెక్ట్ ఆన్సర్ రాస్తాను. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఓకే దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. డైరెక్ట్గా రాస్తాను ఆన్సర్ నేను, మీరు సింప్లిఫికేషన్ చేసుకోండి మీరే. ఎలా చేసుకోవచ్చు, ఇప్పుడు ఇది ఉంది, ఎలా చేయొచ్చు, ఇప్పుడు ఇది ఉంది 1 + ఇప్పుడు 0.01/2 అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 1/2 అంటే 0.5 కదా, 0.5 ఇంటూ 0.01 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 0.005 వస్తుంది, విచ్ ఈజ్ 1.005/10 ఉంది, పాయింట్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఇది వస్తుంది. ఓకే, మీరు చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సిక్స్త్ క్వశ్చన్ మీరు చేయండి, సింపుల్. సిక్స్త్ క్వశ్చన్ ఏం చేస్తారు మీరు చేయండి, అండ్ 1 + 0.5. సెవెంత్ క్వశ్చన్ కూడా మీరే చేయండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సరే ఒక నేనే చెప్పేస్తాను, ఈ క్వశ్చన్ చూడండి. 1 + 0.5 అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, 1 + 2కి 0.5 1 కన్నా చెందే కదా, 2 కింద తీసుకొస్తే 2 × 0.5, 2 × 0.5 అంటే 1 కదా, 1 + 1 ఫైనల్ ఆన్సర్ వస్తుంది 2 వస్తుంది. బట్ విచ్ ఈజ్ రాంగ్, ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు. అక్కడ 1+లో ఉన్న నెంబర్ ఎలా ఉండాలి, విచ్ ఈజ్ <1 1 కన్నా చాలా చిన్నగా ఉండాలి. బట్ 0.5 ఏంటి, 1లో హాఫే కదా, అంటే జస్ట్ 0.5 ఈజ్ <1 అంతే, నాట్ మచ్ <1. మరీ అంత
తక్కువ నెంబర్ కాదు 1 కన్నా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, డైరెక్ట్గా మనం ఏం చేయాలి, డైరెక్ట్గా 1 + 0.5 అంటే 1.5, 1.5 హోల్ స్క్వేర్ అంటే 15 స్క్వేర్ అంత 225 అంటే 2.25 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 2.25 అని రాయాలి ఆన్సర్ అక్కడ. అర్థమైందా? రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఈజీయే. ఈ క్వశ్చన్ చేయడం వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఈజీగానే ఉంటుంది. ఎలా రాసుకుంటారు దాన్ని, 0.996 అంటే ఎలా రాస్తారు, 1 మైనస్ సంథింగ్ కింద రాసుకోండి. ఇది ఖచ్చితంగా ఈ బ్రాకెట్లో ఉన్నది విచ్ ఇస్ లెస్ దెన్ 1 వస్తుంది. అర్థమైందా? 1 మైనస్ కింద రాసుకుంటే డైరెక్ట్గా ఇది హోల్ టు ది పవర్ -1/2 అని వస్తుంది. -1/2 దీంతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఫైనల్గా వస్తుంది. సో ఈ క్వశ్చన్ కూడా మీరే చేయండి. సో ఏం క్వశ్చన్స్ చేయాలి మీరు, 5, 6, 7, 8 ఇవేంటి హోంవర్క్ చేసి కమెంట్స్లో పెట్టాలి. కమెంట్ ఓకే. యా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్ట్రైట్ లైన్ టాపిక్ అంతేనా? ఎస్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ టాపిక్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? నార్మల్గా స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, ఇప్పుడు గ్రాఫ్ ఉంది, నేను గ్రాఫ్ గీసాను అనుకో, సంథింగ్ ఏదైనా స్ట్రైట్ లైన్ డ్రా చేశానంటే 2 యాక్సిస్ని కట్ అయ్యే లైన్, లేకపోతే ఇక్కడ అంతే కదా. ఓకే, ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. మనకి ఫిజిక్స్లో రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు డిస్కస్ చేద్దాం. సో స్ట్రైట్ లైన్కి జనరల్ ఈక్వేషన్ ఏంటంటే y = mx + c. దీంట్లో m అంటే ఏంటి, స్లోప్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, tan θ. మరి ఇక్కడ tan θ అంటే ఏంటి, ఇప్పుడు ఇది యాక్సిస్ అయితే ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ x యాక్సిస్తో ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది, అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా కదా, ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నా, దట్ ఈస్ ద యాంగిల్. అర్థమవుతుందా? అదే θ. ఆ యాంగిల్ని θ కింద తీసుకోవాలి. లేదు నేను ఇది తీసుకుంటా అంటే అలా తీసుకోకూడదు. అర్థమైందా? సో θ అంటే ఏంటో కూడా చెప్పాను. అండ్ y = mx + c అని ఉంది. c అంటే ఏంటి, y ఇంటర్సెప్ట్ అంటే ఈ యాంగిల్ స్ట్రైట్ లైన్ y యాక్సిస్ని కట్ చేసేటప్పుడు ఒరిజిన్ నుంచి కొంచెం డిస్టెన్స్ వస్తుంది. నార్మల్గా ఇక్కడ చూసారు కదా, డిస్టెన్స్ వచ్చింది. ఈ డిస్టెన్స్నే y ఇంటర్సెప్ట్ అంటారు. c. ఈ డిస్టెన్స్నే c అంటారు, దాన్ని y ఇంటర్సెప్ట్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి జనరల్గా తెలియాల్సింది ఏంటి, స్ట్రైట్ లైన్ టాపిక్లో మనకి జనరల్ తెలియాల్సింది ఏంటి, జస్ట్ స్ట్రైట్ లైన్ని ఈక్వేషన్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో తెలిస్తే అంతవరకు చాలు. అర్థమవుతుందా? ఇప్పుడు y = √x + 10 నేను ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ ఈక్వేషన్కి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తాం, ఏంటది ఈక్వేషన్ ఏంటి, y = √3x + 10 అంతేనా కదా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ద్వారా స్ట్రైట్ లైన్ ఎలా డ్రా చేస్తాం జనరల్గా, అది క్వశ్చన్ ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి, మనకి ఏమేమి తెలియాలి, జనరల్గా y = mx + c కదా. దిస్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్. mx + cలో మనకి m వాల్యూ తెలియాలి, c వాల్యూ కూడా తెలియాలి. m వాల్యూ ఏంటి, m = tan θ, అవునా కదా. కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు చూస్తే ఎప్పుడు కూడా ఈక్వేషన్ అనేది ఈ ఫార్మేట్లోనే ఉండాలి. y కోఎఫిషియంట్ ఎప్పుడు 1 ఫామ్లోనే ఉండాలి. దాని తర్వాత mx ఉండాలి, దాని తర్వాత c ఉండాలి. సింపుల్ నెంబర్స్ ఇలాగే ఉండాలి. ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే m వాల్యూ ఎంత, √3 కదా. √3 = tan θ. √3 ట్యాన్లో ఏ యాంగిల్ దగ్గర వస్తుంది, tan 60 దగ్గర వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు tan θ. అంటే ఇప్పుడు θ ఎంత, ఇప్పుడు 60 degrees, అవునా కాదా. 60 degrees కాదా. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, యాంగిల్ 60 degrees అంటే మీనింగ్ ఏంటి, మనం డ్రా చేసే స్ట్రైట్ లైన్ అనేది x యాక్సిస్తో 60 degrees ఫామ్ చేస్తుందని మీనింగ్, అవునా కాదా. 60 degrees. ఓకే, ఇప్పుడు c వాల్యూ ఎంత, c వాల్యూని కూడా కంపేర్ చేయండి. c వాల్యూ ఎంత 10 కాదా, అవునా కాదా, 10 కాదా. c వాల్యూ పాజిటివ్ ఉంది, c వాల్యూ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ కూడా ఉండొచ్చు. పాజిటివ్ ఉందంటే మీనింగ్ ఏంటి, పాజిటివ్ y యాక్సిస్ని కట్ చేస్తుందని మీనింగ్. అర్థమైందా. సో ఇప్పుడు డైరెక్ట్గా లైన్స్ డ్రా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు లైన్ ఎలా వస్తుంది, 60 degrees. పాయింట్ అర్థమైందా. 60 degreesలో యాంగిల్ ఫామ్ చేస్తుంది. అంటే నేను ఫర్ సపోజ్ ఇలా డ్రా చేశాను అనుకో, ఇది 60 degrees కాదా. 60 degrees అంటే అప్రాక్సిమేట్గా, అంటే సంథింగ్ ఆ డైరెక్షన్లోనే ఉంటుంది కదా 60 degrees అంటే. కానీ ఆ స్ట్రైట్ లైన్ అనేది ఎక్కడ కట్ చేసింది, నెగిటివ్ y యాక్సిస్ని కట్ చేసింది, కానీ మనకు పాజిటివ్ వచ్చింది. అంటే ఇలా రాకూడదు, అంటే స్ట్రైట్ లైన్ అనేది ఇలా రాకూడదు, ఇది తప్పు. కాబట్టి ఇక్కడి నుంచి డ్రా చేస్తే ఇప్పుడు వస్తుంది చూడండి. ఇక్కడ ఇది నెగిటివ్ x యాక్సిస్లో వెళ్ళొచ్చు, నెగిటివ్ y యాక్సిస్లోకి వెళ్ళకూడదు, అంతే. పాయింట్ అర్థమైందా. మా x యాక్సిస్లో పాజిటివ్ x యాక్సిస్ మీద నుంచి అన్నా వెళ్ళొచ్చు, నెగిటివ్ x యాక్సిస్ మీద నుంచి అన్నా వెళ్ళొచ్చు, రైట్. సో ఇప్పుడు ఇదంతా అయింది, 60 degrees అయింది. ఇప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఇంటర్సెప్ట్ అంటే పాజిటివ్ x యాక్సిస్ని కట్ చేసింది. సో c వాల్యూ ఎంత, ఇది 10 అవుతుంది. పాయింట్ అర్థమైందా లేదా. సో స్ట్రైట్ లైన్స్ అని వీళ్ళు డ్రా చేసుకోవాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తాను, ఒకసారి చూడండి. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఇదిగోండి, y = x - √3. y = x - √3. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే దీన్ని దేంతో కంపేర్ చేయాలి, y = mx + cతో కంపేర్ చేయాలి. ఇక్కడ c వాల్యూ ఎంత, -√3, అవునా కదా. c వాల్యూ -√3. మరి m వాల్యూ ఎంత,
m ఈజ్ ఈక్వల్ టు tan θ, బట్ m వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు tan θ. 1 ఎప్పుడు వస్తుంది, θ ఈజ్ ఈక్వల్ టు 45 దగ్గర వస్తుంది, అంటే θ వాల్యూ ఎంత 45 డిగ్రీస్. ఓకే 45 డిగ్రీస్ వచ్చింది, సి వాల్యూ కూడా 1 వచ్చింది. అంటే ఇప్పుడు ఎలా డ్రా చేస్తాం, ఒకటి కింద కట్ చేయాలి పాయింట్, అవును కదా, కింద కట్, ఈసారి స్ట్రైట్ లైన్ అనేది కిందే కట్ చేయాలి. ఓకే అర్థమైంది. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్కి 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది, అంటే ఇలాగే కదా 45 డిగ్రీస్ వచ్చిందా లేదా, 45 డిగ్రీస్ వచ్చిందా లేదా, ఇలాంటివే చూసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ అనేది ఎలా వస్తుంది, స్ట్రైట్ లైన్స్ మీద స్ట్రైట్ లైన్ మీద మ్యాథమెటిక్స్లో ఇన్ డెప్త్లో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. ఫిజిక్స్లో ఏంటంటే జస్ట్ ఈ మాత్రం యూజ్ ఉంటే చాలు, కాబట్టి మనకి ఎంతవరకు అవసరం అంతవరకే చెప్తున్నా. అర్థమవుతుందా? థర్డ్ ఈక్వేషన్ చూడండి, ఇదిగోండి 2y ఈక్వల్ టు 6x + 30. ఇది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను నేను. దిస్ ఇస్ హోంవర్క్. మీరేం చేయాలంటే హోంవర్క్లో మీరేం చేయాలంటే మీకు డయాగ్రామ్ ఏదైతే వచ్చిందో అది డ్రా చేసి పిక్ తీసి టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్ వద్దు. ఓకే మీరు చూసుకోండి, హోంవర్క్ అంటే మీ డైరెక్ట్గా మీకు తెలిస్తే చాలు, అదేం అవసరం లేదు. ఇంకా దిస్ ఈస్ హోంవర్క్, మీకు తెలియాలి అంతే. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టొద్దు, జస్ట్ హోంవర్క్ మీరు చేయండి. మీరు డైరెక్ట్ ఇప్పుడు నేను ఆన్సర్ డైరెక్ట్గా డ్రా చేసేస్తా, గ్రాఫ్ని డ్రా చేసేస్తా, అది ఎందుకు వచ్చింది, యాంగిల్ ఎలా వచ్చింది, స్లోప్ ఎలా వచ్చింది, అదంతా కూడా మీరు చూసుకోండి. అర్థమైందా? సో నేను డైరెక్ట్గా డ్రా చేస్తున్నా. గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే అక్కడ ఏమి 2y ఈక్వల్ టు 6x + 30. 6x + 30 అంటే పాజిటివ్. ఓకే ఇలా వస్తుంది సమ్వేర్ ఇలా వస్తుంది స్ట్రైట్ లైన్. అర్థమైందా? మీరు ఒకసారి చూసుకోండి ఎలా వచ్చిందో, మీకు ఎలా వచ్చిందో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ స్లోప్. సో ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఒక స్ట్రైట్ లైన్స్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చిందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది టాపిక్ అనేది. స్లోప్స్ గురించి అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు స్లోప్ గురించి నేను మీకు కాన్సెప్ట్ డైరెక్ట్గా చెప్తాను, మీరు చూడండి సార్. అసలు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు mx + c. బేసికల్గా ఇంతే కదా. సో మీరు ఏ ఈక్వేషన్లో చూసినా m వాల్యూ పాజిటివ్ అయితే జనరల్గా ఓకే m ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అవ్వచ్చు కదా, లేకపోతే రెండో కేసు ఏమవుతుంది m ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అన్న అవ్వచ్చు, అవునా కదా. సో ఇప్పుడు జనరల్గా c దగ్గర పాజిటివ్ అవుతాయంటే నెగిటివ్ అవుతాయి ఏంటో నేను ముందే చెప్పేసి ఆల్రెడీ చెప్పాలంటే. అవును ఓకే. సో ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటి, ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది ఇప్పుడు కరెక్ట్గా. ఓకే ఇక్కడ ఏంటి m ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయితే ఏంటి, ఫర్ సపోజ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అలా అవుతుందని. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు tan θ కాదా, m ఈజ్ ఈక్వల్ టు tan θ అని. ఓకే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు tan θ అసలు రేంజ్ ఏంటి, థీటాకి రేంజ్ ఏంటి, థీటా వాల్యూ ఎప్పుడు కూడా లెస్ దాన్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్లో ఉండాలి, అది కన్ఫర్మ్. ఇలా థీటా వాల్యూ ఎప్పుడు లెస్ దాన్ ఈక్వల్స్ టు 180 డిగ్రీ అండ్ 0కి 180కి మధ్యలో మాత్రమే ఉండాలి థీటా ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? ఒకవేళ ఓకే గ్రాఫ్ ద్వారా చెప్తాను, జనరల్గా అయితే థీటా 0కి 180కి మధ్యలో మాత్రమే ఉండాలి. అంటే 2 క్వాడ్రంట్స్ కౌంట్ అవుతున్నాయి, అవునా కదా. 0 నుంచి 90 వరకు ఒక క్వాడ్రంట్ కౌంట్ అవుతుంది, 90 నుంచి 180 వరకు సెకండ్ క్వాడ్రంట్ కౌంట్ అవుతుంది. ఓకే ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు tan θ, నేను m ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అవుతాయి అని చెప్పాను నేను. మనకున్న ఓన్లీ టూ క్వాడ్రంట్స్లో tan θ ఏ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంటే కదా, ఫస్ట్ క్వాడ్రంటే. అంటే యాంగిల్ ఎలా ఉంది, ఎక్యూట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు నేను థీటా చెప్తున్నా, థీటా 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు ఏ డిగ్రీ వచ్చినా సరే స్లోప్ అనేది ఎక్యూట్లోనే ఉంటుంది. ఎక్యూట్ అంటే రైట్ సైడ్ బెండ్ అయి ఉంటుంది, అంటే ఆ స్లోప్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. అది ఎలాగన్నా కావచ్చు, ఎలాగన్నా కావచ్చు, బట్ రైట్ సైడ్ ఫాలో అయి ఉంటుంది గ్రాఫ్ ఎప్పుడు కూడా. అదే ఒకవేళ m ఈజ్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ ఎందుకు బెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ నేను డ్రా చేసిన 3 స్ట్రైట్ లైన్స్లో కూడా యాంగిల్స్ చూడండి, ఆ యాంగిల్స్ అన్నీ కూడా ఫస్ట్ క్వాడ్రంట్ 0 నుంచి 90 డిగ్రీస్ మాత్రమే యాంగిల్స్ ఉంటాయి. అర్థమైందా లేదా? అదే ఇప్పుడు నేను m ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ తీసుకున్నా, m ఈజ్ ఈక్వల్ టు ఏంటి tan θ కదా. tan θ ఎప్పుడు నెగిటివ్ వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ క్వాడ్రంట్లోనే కదా, సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ వస్తుంది tan ఎప్పుడు కూడా. అంటే 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వరకు ఏ యాంగిల్ తీసుకున్నా స్లోప్ అనేది నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో, ఇట్ సైడ్ నుంచి ఇలా కావచ్చు, ఇలా కావచ్చు, ఎలాగన్నా కావచ్చు, అది లెఫ్ట్ సైడ్ ఫాలో అయిందంటే, గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ ఫాలో అయిందంటే అది ఖచ్చితంగా నెగిటివ్ స్లోప్ అని మీనింగ్.
అర్థం చేసుకోండి నెగిటివ్ స్లోప్ అని మీనింగ్. ఎందుకు నెగిటివ్ స్లోప్ ఎందుకు అయింది? ఎందుకంటే చూడండి, ఇది చూడండి, ఈ యాంగిల్ చూడండి 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది, ఈ యాంగిల్ చూడండి 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది, ఈ యాంగిల్ చూడండి 90 డిగ్రీస్ కన్నా ఎక్కువే ఉంటుంది. అది పాయింట్ అక్కడ. ప్రతిదీ కూడా అబ్ట్యూస్ యాంగిల్స్ వస్తాయి, అబ్ట్యూస్ యాంగిల్స్. ఎప్పుడన్నా సరే యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ వస్తే గ్రాఫ్ రైట్ సైడ్ ఫాలో అయి ఉంటుంది, గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఫాలో అయి ఉంటుంది? థీటా అబ్ట్యూస్ అయినప్పుడు. కరెక్ట్గా చూసుకోండి, ఇప్పుడు కింద రాస్తాను చూడండి ఒకసారి. థీటా ఎక్యూట్ అయితే, థీటా ఎక్యూట్ అంటే మీనింగ్ ఏంటి? 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉన్నప్పుడు యాంగిల్ అంటే అప్పుడు గ్రాఫ్ ఏంటి అంటే స్లోప్ ఏంటి? పాజిటివ్ ఉంటుంది స్లోప్. అదే ఒకవేళ థీటా అబ్ట్యూస్ అయితే అంటే 90 డిగ్రీస్ నుండి 180 డిగ్రీస్ వరకు ఇక్కడేమవుతుంది? స్లోప్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ గ్రాఫ్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఫాలో అయి ఉంటుంది. అదే నెగిటివ్ అయితే గ్రాఫ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఫాలో అయి ఉంటుంది. ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు గ్రాఫ్స్ మీద, స్ట్రైట్ లైన్స్ మీద ఒక ఐడియా వస్తుంది. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఏంటి, ఎక్కడి వరకు అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్లోప్స్ని కంపేర్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు స్లోప్స్ని ఎలా కంపేర్ చేయాలో ఇప్పుడు నేర్పిస్తాను. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ 2 గ్రాఫ్స్ ఉన్నాయి. ఒక గ్రాఫ్ ఏమో 120 డిగ్రీ. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏంటి? అబ్ట్యూస్ యాంగిల్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 135 ఉంది. ఇక్కడ ఏంటి? అబ్ట్యూస్ యాంగిల్స్ అంటే నెగిటివ్ స్లోప్ అంటే లెఫ్ట్ సైడ్ ఫాలో అయింది. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఫాలో అయింది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫాలో అయితే ఒక కేసు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఒకవేళ స్లోప్స్ పాజిటివ్ అయితే ఎలా చెక్ చేయాలో ముందే చెప్తాను. చూడండి సార్, 2 గ్రాఫ్స్ తీసుకున్నా. ఒకటేమో ఇలా ఉంది, ఇంకోటి వచ్చేసి ఇలా ఉంది. 2 గ్రాఫ్స్ వేసాను నేను. ఇదేంటంటే ఫర్ సపోజ్ 30 డిగ్రీస్ అనుకుందాం. ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా, స్టీపర్నెస్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇది 60 డిగ్రీస్ అనుకుందాం. సో ఇక్కడ స్లోప్స్ చెక్ చేయండి. స్లోప్ అంటే ఇక్కడ ఇదేంటి? tan 30 కదా. tan 30 అంటే ఎంత? 1/√3 విచ్ ఇస్ లెస్ దాన్ 1. అవునా కాదు? విచ్ ఇస్ లెస్ దాన్ 1. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇదేంటి? m = tan 60. tan 60 అంటే √3 అంటే 1.73 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు ఈ రెండింటిలో స్లోప్ దేనికి ఎక్కువ? జనరల్గా సెకండ్ దానికా కదా. ఇప్పుడు దీన్ని బట్టి మీరు పాజిటివ్ స్లోప్స్ అంటే 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు ఏ స్లోప్స్ కంపేర్ చేయమన్నా సరే మీరు ఎలా చెప్పాలి? ఆ లైన్ బెండింగ్ అనేది, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ట్రిక్ ద్వారా చెప్తా చూడండి ఒకసారి. ఒక ప్లేన్ తీసుకోండి, ఆ ప్లేన్ మీద మీరు నించొని ఉన్నారు. ఇది ప్లేన్ తీసుకున్నా, దీని మీద మీరు నించొని ఉన్నారు. మీరు స్టేబుల్గా ఉండగలరు కదా. అది ఇప్పుడు కొంచెం బెండ్ చేశా, దీని మీద నించొని ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? కొంచెం లైట్గా కింద పడతామేమో అన్నట్టుగా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పెంచా, ఇప్పుడు ఇంకా పడిపోతే మన భయం కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు కంప్లీట్గా ఎలా పెట్టా? నేను మిమ్మల్ని ఏం చెప్పానంటే దీని మీద నించారా బాబు అని చెప్పాను. దీని మీద నించాను, పడిపోతారు లేదా? ఇక్కడ స్లోప్ అనేది ఇన్ఫైనైట్. ఎందుకు? ఇది యాంగిల్ అంతా బేసికల్గా ఈ యాంగిల్ అంతా 90 డిగ్రీసే కదా. tan 90 అంటే ఎంత? నాట్ డిఫైన్డ్. ఆ స్లోప్ అనేది ఇన్ఫినిటీ. అక్కడ నుండి దీనికి స్లోప్ ఎక్కువ. మీరు ఎక్కడైతే పడిపోవడానికి ఇంకా 100% పాసిబిలిటీ, దీని మీద నుంచి ఉంటే నేను పడిపోతా అని అనుకుంటారో ఆ లైన్ అంటే ఇది ఆ లైనే కదా, ఆ లైన్కి స్లోప్ బాగా ఎక్కువ ఉంటుంది. దానికి హైయెస్ట్ స్లోప్. ఏ టైప్ ఆఫ్ స్లోప్స్ అని తీసుకోండి, అబ్ట్యూస్ యాంగిల్స్ ఉన్న స్లోప్స్ కూడా తీసుకోండి, నెగిటివ్ స్లోప్స్ కూడా తీసుకోండి. దానికన్నా కూడా దీనికే ఎక్కువ స్లోప్ ఉంటుంది జనరల్గా. పాయింట్ అర్థమైందా? ఓకే. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్తానంటే, సో ఇక్కడ నుంచి ఇటు సైడ్కి అంటే ఇప్పుడు ఇంకొంచెం ముందర తగ్గింది, ఇది ఇంకా తగ్గింది, ఇది స్ట్రైట్ అయిపోయింది. ఇప్పుడు స్లోప్ డిక్రీజ్ అయిపోయిందని మీనింగ్ ఇక్కడ. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇది ఉంది, మళ్ళీ ఇంకో 2 గ్రాఫ్స్ తీసుకున్నా. ఒకటేమో ఇలా ఉంది, ఇంకోటేమో ఇలా ఉంది. ఈ రెండింటిలో దేనికి స్లోప్ ఎక్కువ? ఇది కొంచెం ఎక్కువ యాంగిల్ కనిపిస్తుంది, పైగా ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఇది ఏంటంటే కొంచెం ఇంకా తక్కువ ఉంది. ఇది ఏంటంటే ఇంకా తక్కువ యాంగిల్ ఉంది. అంటే దీనికి స్లోప్ ఎక్కువ, దీనికి స్లోప్ తక్కువ. అలా చూసుకోవాలి, యాంగిల్ బట్టి చూసుకోవాలి. 0 నుంచి 90 డిగ్రీస్ వరకు మీరు ఏం చేయాలంటే దేనికి ఎక్కువ యాంగిల్ ఉంటే దానికి ఎక్కువ స్లోప్ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. ఇప్పుడు నెగిటివ్ స్లోప్స్కి వెళ్తే ఏంటి మీనింగ్? ఇప్పుడు నెగిటివ్ స్లోప్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి, నెగిటివ్ స్లోప్స్కి నేను ఇక్కడ డయాగ్రామ్స్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏంటంటే 120 ఉంది. ఫస్ట్ స్లోప్ ఎంతో కనుక్కోండి. m = tan 120. ఇదేంటి? tan 135. ఆన్సర్స్ ఎంత వస్తుంది చెక్ చేయండి సార్. tan 120కి ఎంత? tan of 180 - 60 తీసుకున్నా, అంతే కదా. ప్రాసెస్ అలాగే చెప్పా కదా. tan of 180 - 60. tan of 180 - 60 అంటే 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అంటే మైనస్. tan 60 √3 కాదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి tan 135 అంటే 180 - 45. 180 - 45 అంటే సెకండ్ క్వాడ్రంట్, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. 135 అంటే సెకండ్ క్వాడ్రంటే కదా మరి. ఓకే, సెకండ్ క్వాడ్రంట్. మరి సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్, అంతే కదా. ఇప్పుడు tan 45 అంటే 1, ఇది -1, ఇది -√3 అంటే ఇది -1.73. ఇప్పుడు యాజ్ పర్ మ్యాథమెటికల్గా చూడండి. ఫస్ట్ మ్యాథమెటికల్గా చూడండి ముందు. మ్యాథమెటికల్గా ఈ రెండింటిలో దేనికి స్లోప్ ఎక్కువ? సారీ, ఏ నెంబర్ ఎక్కువ? నార్మల్గా
పాయింట్ అర్థమవుతుందా? ఏ నెంబర్ ఎక్కువ? ఈ రెండింటిలో యాజ్ పర్గా మ్యాథమెటిక్స్గా మిమ్మల్ని అడుగుతున్నా, మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండింటిలో దేనికి ఏ నెంబర్ ఎక్కువ జనరల్గా? ఇదా కాదా? అవునా కాదా? బేసికల్గా -1 కదా ఎక్కువ. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? స్లోప్ దేనికి ఎక్కువ? దీనికి స్లోప్ ఎక్కువ అని అర్థమవుతుంది. అవునా కాదా? కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పా చూడండి, ఫ్రెష్గా ఆలోచించండి. ఇందాక ఏమన్నా నేను, యాంగిల్ ఎప్పుడన్నా ఎలా ఉంటే, స్ట్రైట్ లైన్ ఎలా ఉంటే స్లోప్ ఇన్ఫినిటీ, అంటే ఏ టైప్ ఆఫ్ లైన్ కన్నా ఈ లైన్కి మ్యాక్సిమం స్లోప్ ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఈ లైన్కి ఏంటి? స్లోప్ ఈక్వల్ టు 0, అంతే కదా? ఎక్స్ యాక్సిస్కి 0 డిగ్రీస్ ఉంటుంది కదా, ఎక్స్ యాక్సిస్కి 0 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది కాబట్టి tan 0 0, స్లోప్ 0 ఉంటుంది. ఇప్పుడు 0 నుంచి ఇన్ఫైనైట్కి వెళ్ళింది అంటే స్లోప్ ఏమవుతుంది? ఇక్కడికి వెళ్ళే కొద్ది 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వైపు లైన్ వెళ్ళే కొద్ది ఏమవుతుంది? స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇటు వచ్చేటప్పటికి ఏమవుతుంది నార్మల్గా? అంటే ఇటువైపు ఇక్కడ ఇదేంటి? tan 180 కదా, 180 డిగ్రీసే కదా ఈ లైన్. ఇప్పుడు ఇటు పక్క ఉంటుంది లైన్, ఇది ఈ లైన్ ఇటు పక్క ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి 0 డిగ్రీ. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ఈ డైరెక్షన్లో ఉంది, లైన్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. సో ఇప్పుడు 180 డిగ్రీస్ అయితే tan 180 ఎంత? tan 180 అంటే 0, tan 180 అంటే 0. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫైనైట్ నుంచి 0కి వస్తుంది లైన్ అనేది. అంటే ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే డిక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు అబ్ట్యూస్ యాంగిల్ 90 నుంచి 180కి యాంగిల్ పెరుగుతూ ఉంటే స్లోప్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇది చెక్ చేయండి. దీన్ని బట్టి ఒక మంచి కన్క్లూజన్ కూడా డ్రా చేసి చెప్తాను, చూడండి ఒకసారి. ఫిజిక్స్ ఏంటంటే అది ఫిజిక్స్ ఎప్పుడు కూడా అర్థం కాకుండా చూడకూడదు. ఆ లాజిక్ ఏంటి అర్థమైతే ఫిజిక్స్ 100% అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చూడండి ఒకసారి. నేనేం చెప్పా? స్లోప్ ఇన్ఫైనైట్ నుంచి అంటే 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్కి వెళ్తుంటే స్లోప్ డిక్రీజ్ అవుతుందని చెప్పా. ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ ఇది ఎంత ఉంది? 135 డిగ్రీ. ఇది ఎంత ఉంది? 120 డిగ్రీ. ఫస్ట్ అసలు జనరల్గా ఇది ఇన్ఫైనైట్ కదా, 90 నుంచి 180కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ యాంగిల్ వస్తుంది. బేసికల్గా మీరు ఆలోచన చెప్పండి. ఫస్ట్ యాంగిల్ వస్తుంది 120 డిగ్రీస్ వస్తుంది. ఇంకా లోపలికి బెండ్ అయ్యే కొద్దీ 135 డిగ్రీ వస్తుంది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? అసలు దేనికి ఎక్కువ యాంగిల్ ఉంటుంది? అప్పుడు ఫస్ట్ యాంగిల్ వస్తుంది 120 కదా, ఫస్ట్ యాంగిల్ వస్తుంది 120 కదా, ఇంకా బెండ్ అయితే 135 వస్తుంది. సో ఫస్ట్ వచ్చే స్ట్రైట్ లైన్ ఏంటి అంటే, ఇప్పుడు సేమ్ ఇప్పుడు 2 యాంగిల్స్ నేను చెప్తే ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, సేమ్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోండి. ఈ సేమ్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఇది ఒక లైన్, యాంగిల్ అంతా 120. ఈ లైన్కి యాంగిల్ 120. ఇప్పుడు అది నేను 135 డ్రా చేశాను అనుకో, లైన్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? అవునా కదా? వేరే కలర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇదేంటిది? 135 డిగ్రీస్ లైన్. ఇదేంటిది? 120 డిగ్రీస్ లైన్. మీరు స్లోప్ ఇన్ఫైనైట్ నుంచి అంటే 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ సైడ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ వచ్చిన స్లోప్ ఏంటి? ముందు ఫస్ట్ వచ్చిన స్ట్రైట్ లైన్ ఏంటి? 120 డిగ్రీయా కదా? తర్వాత వచ్చింది ఏంటి? 135 కదా? స్లోప్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు 120లో 135లో దేనికి స్లోప్ ఎక్కువ ఉన్నట్టు? 120కా కదా? అంటే ఇక్కడ స్లోప్ దేనికి ఎక్కువ? దీనికి ఎక్కువ. కానీ మ్యాథమెటికల్గా చూస్తే ఏ నెంబర్ ఎక్కువ? -1కి ఎక్కువ. దీన్ని బట్టి మీరు కంక్లూజన్ డ్రా చేయాల్సింది ఏంటంటే, ఫిజిక్స్లో మైనస్కి ఇంపార్టెన్స్ ఉండదు. మీరు డ్రా చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అదే. ఇది మొత్తం హోల్ ఫిజిక్స్లో యూజ్ అవుతుంది మీకు, మొత్తం ఫిజిక్స్ మొత్తంలో కూడా యూజ్ అవుతుంది. ఏంటది? ఒక సెకండ్. ఇది కాపీ చేసుకుంటాను, ఒక సెకండ్. దీని కింద తీసుకెళ్తా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, హోల్ ఫిజిక్స్లో ఫిజిక్స్ మొత్తంలో చెప్తున్నాను నేను. ఇన్ హోల్ ఫిజిక్స్ దేర్ ఈస్ నో ఇంపార్టెన్స్ ఫర్ నెగిటివ్ సైన్. ఇక్కడ నో ఇంపార్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? అసలు మైనస్ని కౌంటే చేయమని, అసలు లెక్కే చేయమని మీనింగ్ కాదు. మైనస్కి ఒక మీనింగ్ ఉంది. మైనస్కి ఏంటంటే ఒక మీనింగ్ ఉంది, కానీ మనం మ్యాథమెటికల్గా కంపేర్ చేసేటప్పుడు మైనస్ని లెక్కలోకి తీసుకోకూడదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి నో ఇంపార్టెన్స్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు మైనస్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు దీని మీనింగ్ అర్థం అవ్వాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇదేంటంటే జనరల్గా కైనమాటిక్స్లో స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా అక్కడ అర్థమవుతుంది. కైనమాటిక్స్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అక్కడ అర్థమవుతుంది బేసికల్గా. బట్ కొంచెం ఇంట్రడక్షన్గా చెప్తాను చూడండి. ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు, ఏ అండ్ బి. ఒకడేంటంటే -1 మీటర్ పర్ సెకండ్తో పరిగెడుతున్నాడు. ఇది మీకు ఏంటంటే వెక్టర్స్లో అర్థమవుతుంది, కరెక్ట్గా వెక్టర్స్లో అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ వెక్టర్సే కాబట్టి అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఏంటంటే -1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో పరిగెడుతున్నాడు. ఇంకో పర్సన్ ఏంటంటే -2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో పరిగెడుతున్నాడు. ఇప్పుడు జనరల్గా స్పీడ్ నెగిటివ్లో ఉంటుందా? స్పీడ్ కానీ వెలాసిటీ కానీ. ఇప్పుడు స్పీడ్ నెగిటివ్లో ఉంటుంది, వెలాసిటీ నెగిటివ్లో ఉంటుంది, అది తర్వాత అర్థమవుతుంది. నెగిటివ్లో ఉంటుంది కానీ జనరల్ యాజ్ పర్ నేను ఏంటంటే మన బేసిక్ నాలెడ్జ్ మీద అడుగుతున్నా. ఇప్పుడు జనరల్ మీరు బైక్ మీద వెళ్తారు, స్పీడోమీటర్ ఎక్కడి నుంచి రైజ్ అవుతుంది? 0 నుంచి మీరు ఎంత స్పీడ్ వెళ్తే అంత రైజ్ అవుతూ ఉంటుంది. కానీ -1 -2 ఉండవు కదా. సో ఇక్కడ ఏంటి మైనస్ మీనింగ్ ఏంటంటే, ఒకవేళ బాడీ రైట్ సైడ్ వెళ్తే కనుక దాని డైరెక్షన్ పాజిటివ్ అని తీసుకుంటాం. ఒకవేళ బాడీ లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక దాని డైరెక్షన్ నెగిటివ్ అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏ అండ్ బి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి?
నెగిటివ్ డైరెక్షన్ అంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది ఏ. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. బి కూడా నెగిటివ్ డైరెక్షన్లో 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ అంటే ఏ పర్సన్ ఎక్కువ స్పీడ్ మీద వెళ్తున్నాడు? బిఏ కదా 2 మీటర్ పర్ సెకండ్ అంటే బిఏ ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇక్కడ మైనస్ మీనింగ్ ఏంటి? జస్ట్ డైరెక్షన్ మాత్రమే చెప్తుంది అక్కడ మైనస్ అనేది. ఇది ఇంపార్టెంట్ హోల్ ఫిజిక్స్లో కూడా. మీకు నెగిటివ్ పాజిటివ్ మీనింగ్ ఏంటంటే నెగిటివ్ అంటే నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తున్నాడు మీనింగ్ అక్కడ మైనస్కి. మనం మ్యాథమెటిక్స్లో కంపేర్ చేసినట్టు -1 -2లో -1 పెద్దది కదా, సో ఏ ఫాస్ట్గా వెళ్తాడంటే దట్ ఈస్ నథింగ్. అది మ్యాథ్స్ నాలెడ్జ్ మ్యాథ్స్లో వాడుకోవాలి, ఫిజిక్స్ నాలెడ్జ్ ఫిజిక్స్లో వాడుకోవాలి. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? సో ఇక్కడ నేను స్లోప్ విషయంలో కూడా చెప్పాలనుకున్నది అదే. ఇక్కడ -1 -1.73 అంటే -1 ఎక్కువ, బట్ స్లోప్ దేనికి ఎక్కువ? -1.73కి ఎక్కువ, దానికే స్లోప్ ఎక్కువ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? సో ఇది తెలిస్తే ఇక్కడతో స్లోప్ ఈ మాత్రం తెలిస్తే చాలు. స్లోప్లో ఏంటంటే జస్ట్ స్లోప్స్ని కంపేర్ చేయడం తెలిస్తే చాలు. దీనికి అప్లికేషన్ అనేది కైనమాటిక్స్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇంకా క్లియర్ కట్, ఎందుకంటే ఇప్పుడు కైనమాటిక్స్ టాపిక్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మీకు వెలాసిటీ అంటే ఏంటి, యాక్సిలరేషన్ అంటే ఏంటి, ఇక బ్రీఫ్గా కరెక్ట్గా చెప్పలేదు. ఎప్పుడైతే వాటి గురించి కరెక్ట్గా డిస్కస్ చేస్తానో దీని అప్లికేషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. గ్రాఫ్ టాపిక్స్ ఉంటాయి కైనమాటిక్స్ మొత్తం కూడా. గ్రాఫ్ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ గ్రాఫ్స్ని ఇంకా డీటెయిల్గా స్టడీ చేస్తాం. అక్కడ స్లోప్ ఇక్కడ స్లోప్ గురించి ఇక్కడ ఈ మాత్రం నాలెడ్జ్కి ఇక్కడ వచ్చింది కాబట్టి అక్కడ కంటిన్యూషన్లో కైనమాటిక్స్ చాప్టర్లో నెక్స్ట్ చాప్టర్లో గ్రాఫ్స్ ద్వారా ఆ టాపిక్ ఇంకా క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. పాయింట్ అర్థమైంది. ఇప్పుడు స్లోప్స్ కంపేర్ చేయడం అర్థమైంది కదా, ఇది తెలిస్తే చాలు. ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఒకటి మిగిలింది. 1 సెకండ్ ఇదంతా రఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు లాస్ట్ టాపిక్ మిగిలింది, అదేంటంటే ఫ్యూ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇవి జనరల్గా మీరే చూసుకోవాలి, మీరే చదువుకోవాలి. ఇవన్నీ నేను మీకు ఏం చెప్తాను, మీరే చూడండి ఒకసారి. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా = 1. అది నేనేం చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను దాని గురించి. మీరే చదువుకొని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే జస్ట్ కొన్ని రాసా. ఇటు సైడ్ రాసిన 4 ఐడెంటిటీస్ ఏంటంటే అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి జనరల్గా ప్రతి చోట కూడా తగులుతూ ఉండే ఐడెంటిటీస్ అయితే ఇటు సైడ్ ఉన్న 4వే. ఇంకా ట్రిగ్నోమెట్రీలో ఇంకా వేరే ఫార్ములాస్ కూడా ఉంటాయి. sin of a plus b, sin of a minus b, cos of a plus b, cos of a minus b, అలా ఇంకా చాలా ఉంటాయి. tan of a plus b, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వాటి యూస్ వస్తుందో అప్పటికప్పుడు స్పాట్లో నేనే చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఉంది, నెక్స్ట్ చాప్టర్లోనే యూజ్ అయింది అనుకో. ఒకవేళ sin of a plus b టాపిక్ వచ్చిందనుకో, డైరెక్ట్గా పక్కన ఒక బాక్స్ వేసి sin of a plus b ఫార్ములా అంటే ఇది, అక్కడ స్పాట్లో మాట్లాడుకున్నాం. అర్థమైందా లేదా? సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరేం చేయాలి, జస్ట్ చూసుకోండి చాలు. మీరేం చేస్తారు, జస్ట్ చూసుకోండి. sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ థీటా = 1. sin 2 θ అంటే 2 sin θ cos θ. cos 2 θ అంటే cos స్క్వేర్. ఇలా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. మన మనకి ప్రాబ్లం మనం ఒక సమ్ చేస్తున్నామంటే దాని నీడ్ ఎలా ఉందో, అంటే వీటిలో 3లో ఏదైనా తీసుకొని చేసేయచ్చా అంటే ఒకసారి పాసిబుల్ అవ్వదు. జనరల్గా ఒకవేళ ఇప్పుడు ఇది ఉంది 2 cos స్క్వేర్ θ - 1 ఉంది. ఆప్షన్స్ అన్ని కాస్ట్ టర్మ్స్లో ఉన్నాయి అనుకో, అప్పుడు cos 2 θ ఎలా రాసుకోవాలి, ఇలా రాసుకోవాలి కాస్ట్ టర్మ్స్లో ఉంటే. ఒకవేళ ఆప్షన్స్ అన్ని సైన్ టర్మ్స్లో ఉంటే ఇది యూస్ చేసుకుంటాం. అలాగే మన కన్వీనియన్స్ బట్టి ఏది యూస్ చేసుకోవాలో సమ్ బట్టి తెలుస్తుంది. సో ఆ సమ్స్ మన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు చూసుకుందాం. అండ్ 4th వన్ వచ్చేసి tan 2 θ. tan 2 θ అంటే 2 tan θ / 1 - tan స్క్వేర్. మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నీ ఏంటంటే ఇది ఇక్కడ రాసిన ఆల్రెడీ. రిమైనింగ్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీ విల్ ప్యాచ్ అప్ విత్ కమింగ్ చాప్టర్స్. ఎప్పుడైతే చాప్టర్స్ వస్తాయో అక్కడక్కడ స్పాట్లో ఫార్ములాస్ ఇవి డైరెక్ట్గా డిస్కస్ చేస్తాం. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడతో ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వెక్టర్స్. సో లెక్చర్ 3లో వీ విల్ టాక్ అబౌట్ హోల్ వెక్టర్స్, రైట్? సో స్టిల్ దెన్ అప్పటివరకు ఏం చేస్తారంటే ఇప్పటివరకు మొత్తం చెప్పినవన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ ఉండండి, యూజ్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్ దీనికి అంత టైం ఇవ్వాల్సిన పని లేదు. సో మీరు మ్యాథ్స్ మీద కానీ లేకపోతే కెమిస్ట్రీ మీద ఫోకస్ పెట్టుకుంటే బెటర్. సో మ్యాథమెటిక్ టూల్స్ అయ్యే వరకు కూడా ఫిజిక్స్లో హోల్ ఫిజిక్స్ అంటే ఒక ఫిజిక్స్ అంటే ఏంటో కైనమాటిక్స్ స్టార్ట్ అయ్యే వరకు అప్పుడే అంటే ఇప్పుడు ఫిజిక్స్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. అసలైన ఫిజిక్స్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ స్టార్ట్ అవుతుంది. అసలైన ఫిజిక్స్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా నేను చెప్పేదంతా కూడా ఓన్లీ మ్యాథ్సే చెప్తున్నాను. ఇక్కడ కూడా అర్థమవుతుందా? సో ఇక్కడ వరకు మీరు ఆల్రెడీ కొంచెం తెలిసినట్టే ఉంటాయి, 90% అని అర్థమవుతున్నట్టే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది కొంచెం అవ్వగానే ఒకసారి చూసుకోగానే మళ్ళీ మ్యాథ్స్ చేసుకోవడం, కెమిస్ట్రీ చేసుకోవడం చేయండి, రైట్? సో hope you all understood well. So next lecture ku wait cheyandi. Till then, take care. Bye bye.